అయ్యో Cheers. ప్రభాకర్ ఎవరు? ఇతను మన బాస్కి ఎప్పటినుంచో విరోధి. ప్రతిసారి టెండర్లో ఓడిపోతాడు. అంటే రంజిత్ ప్రభాకర్తో చేతులు కలిపి బాస్ని బురుడి కొట్టించాడన్నమాట. దానికి నిన్ను పావులా వాడుకున్నారు. వెళ్ళండి. అయ్యో రాధా, ఆగు ఆగు. పిచ్చా నీకు? నాకు పిచ్చంటారేంటి? వాళ్ళు నన్ను ఎలా మోసం చేశారో తెలిసింది కదా. తెలిసింది కానీ ప్రూఫ్ ఏది? ఎలా నీ తప్పు లేదని ప్రూవ్ చేసుకుంటావు? 4 తంతే వాళ్లే నిజం చెప్తారు. ఇప్పుడు నిజం చెప్తారు, రేపు బాస్ ముందు చెప్తారని గ్యారంటీ ఏంటి? అందుకే మనం ఇప్పుడు తెలివిగా ఆలోచించాలి. మీరు ఆ రూట్లో ఆలోచిస్తున్నారా? ఈ టైంలో సెటైర్లు అవసరమా? ఆగు. సారీ చెప్పండి. వీడియో తీద్దాం. ఏంటో ఆ రోజు పట్టాభిగాడు, ఈరోజు వీళ్ళు. వీడియో తీయడమే నా బ్రతుకైపోయింది. పట్టాభి ఎవరు? ఉన్నాళ్లే ఒక దుష్టుడు. వాడి వల్లే నాకు కష్టాలు. సరే వీడియో తీ. నా దగ్గర ఫోన్ ఎక్కడిది? మన బాస్ బద్దలు కొట్టేశాడు కదా. ఓ సారీ. తీయండి. గుడ్ జాబ్ రంజిత్. మొత్తానికి నేల నా పగ తీరింది. థ్యాంక్ యూ. రికార్డ్ చేయండి. థ్యాంక్స్ చెప్పాల్సింది ఆ రాధాకి సార్. పాపం పిచ్చిది, ఏమీ తెలీదు, అమాయకురాలు. నేనే ఫైల్ని మార్చి పెట్టాను, మళ్ళీ నేనే ఫైల్ని సరైన ప్లేస్లో పెట్టాను. ఆ రాధా గమనించనే లేదు. పోనీలే, ఆ పిల్ల శ్యామ్ కన్నా మనకే ఎక్కువ యూజ్ అయింది. జాయిన్ అయిన రోజు ఆ రాధా ఆఫీస్ అంతా ధూపం వేసినప్పుడే తెలిసిపోయింది ఎంత తింగర్దో. పైగా పెద్ద చదువు కూడా లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆ అమ్మాయి ఊరు నుండి మొన్నే సిటీకి వచ్చింది. ఇంకా సిటీ మనుషులు ఎలా ఉంటారో తెలియదు తనకి. ఊర్లో ఉన్నట్టే మంచిగా ఉంటారనుకుంటుంది. తనకి మనలాంటి వాళ్ళు ఉన్నారని తెలియదు. నీకిస్తానన్న డబ్బు రికార్డ్ అయిందా? క్లారిటీగా. అయితే ఇప్పుడు వెళ్ళి కొడతా. నువ్వు వాగు తల్లి, నువ్వు వాగు. ఆగమన్నాను కదా. రేపు ఉదయం బాస్ ముందు ఈ వీడియో పెట్టి అప్పుడు కొట్టువాణ్ణి. వాడంత దెబ్బ తీసాక చూస్తూ వాణ్ణి. ఎవరది? ఎవరు సార్? కొంపదీసి మనం మాట్లాడుకుంది విన్నారా ఏంటి? గాలికి పడ్డట్టుందిలే, కూర్చో రంజిత్. రే చింటూ, సిరి నానీలు బయట కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నారు. నువ్వు ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటే మీ అమ్మకి డౌట్ వస్తుందిరా. నాకు హోంవర్క్ లేదు కదా నాన్న, ఆడుకోకుండా ఏం చేయాలి? ఇదిగో, ఇది పట్టుకుని కూర్చో. మీ అమ్మ నువ్వు చదువుకుంటున్నావు అనుకుంటుంది. సూపర్ ఐడియా నాన్న. నువ్వు చదువుకుంటున్నావనుకుని నేనెంతో సంబరపడిపోతున్నాను కదరా. నువ్వు ఫోన్లో గేమ్లు ఆడుకుంటున్నావా? బుద్ధి లేదా నీకు? ఇటివో. చదువు లేదు కాబట్టి మీ నాన్నకి సంపాదన లేదు. ఈ ఊరి దాటి బయటికి వెళ్లి బతికే ధైర్యం కూడా లేదు.
మన బతుకులకి ఎదుగుదల లేదు. మీ నాన్నలా నువ్వు కాకూడదు. మీ అమ్మ కోరుకుంటున్నట్టుగా నువ్వు బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలి. మన గురించి చులకనగా మాట్లాడే ఈ ఊరి వాళ్ళంతా నీ గురించి గొప్పగా పొగడాలి. అర్థమైందా? అలా జరగాలంటే నువ్వు బాగా కష్టపడాలి. ఏంట్రా, నేను మాట్లాడుతుంటే మీ నాన్నకేసి చూస్తున్నావు? నువ్వెందుకంత కంగారుగా ఉన్నావు? చెప్పు, ఏంటి విషయం? చింటుగాడు ఎందుకు నీ వైపే చూస్తున్నాడు? విషయం ఏమీ లేదు. వాడు గేమ్ ఆడుకోవడానికి ఫోన్ నేనే ఇచ్చాను. అది వాడు ఎక్కడ చెప్తాడో నువ్వు నన్ను ఎక్కడ తిడతావా అని కంగారు పడుతున్నాను అంతే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అంతకు మించి ఏం లేదు. అమ్మొచ్చినప్పుడు చాలా భయం వేసింది నాన్న. భయపడకురా, నీ చదువుకి ఏ లోటు రాదు. మీ అమ్మ కోరుకున్నట్టే నేను నిన్ను బాగా చదివిస్తాను. నన్ను నమ్ము. నీకు ఫీజు కట్టలేదన్న విషయం మాత్రం మీ అమ్మ దగ్గర బయటపడనివ్వకు ప్లీజ్ రా. సరే నాన్న. బాయ్ బాయ్. ఎక్కడ మీ బాస్? రమ్మని ఇక్కడికి. ఏంటి మళ్ళీ వచ్చావు? నిన్న నీకు జరిగిన సన్మానం సరిపోలేదా? జరగాల్సిన వాళ్ళకి జరిపించడానికే వచ్చాను. సన్మానం ఏంటి న్యూసెన్స్ చేయడానికి వచ్చావా? నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను. మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాను. అధికారం చేతిలో ఉంటే సరిపోదు. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి. ఏయ్, సీన్ క్రియేట్ చేయకుండా మర్యాదగా వెళ్ళిపో. వెళ్తాను. నేనేమి నీ కాళ్ళ మీద పడి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయద్దు అని బతిమలాడడానికి రాలేదు. నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి వచ్చాను. ఏంటి నువ్వు నిరూపించుకునేది? నువ్వేంటనేది అందరికీ నిన్నే క్లియర్గా అర్థమైంది. కానీ నువ్వేంటి అనేది ఎవ్వరికీ తెలియదు కదా.